ఆదికాండము 10వ అధ్యాయము. జనముల అభివృద్ధి విస్తరణ. నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్ళు ఇంకా అనేక మంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు సంతానము. యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దదోనియు. మధ్యధర సముద్రానికి చుట్టుప్రక్కల దేశాల్లో నివసించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్నీ పెరిగి వేరువేరు జాతుల వారయ్యారు. ప్రతి జాతి వారికి వారి సొంత భాష ఉంది. హాము సంతానము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సప్త, రైమా, సప్తక. రైమా కుమారులు షేబా, దదాను. కూషుకు నిమ్రోద్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమి మీద నిమ్రోదు చాలా శక్తివంతుడయ్యాడు. నిమ్రోదు యెహోవా ఎదుట గొప్ప వేటగాడు. అందుకే మనుషులు కొందరిని నిమ్రోద్తో పోల్చి ఆ మనిషి నిమ్రోదు వలె యెహోవా ఎదుట గొప్ప వేటగాడు అంటారు. షినారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయ్యింది. నిమ్రోదు అష్షూరు కూడా వెళ్ళాడు. అక్కడే నినేవా, రెహోబో, తీరు, కాలహు, రెసను పట్టణాలను అతడు నిర్మించాడు. నినేవాకు కాలహు మహాపట్టణాలకు మధ్య రెసను ఉంది. లూదీయులు, అనానీయులు, లెహబీయులు, నఫ్తుహీలు, సత్రుసీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయిము తండ్రి. ఫిలిస్తీయులు కన్లూహీయుల్లో నుండి వచ్చినవారే. సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను. హేతుకు కనాను తండ్రి. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, ఆర్వదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికీ కనాను తండ్రి. కనాను వంశాలు ప్రపంచంలోని వేరువేరు భాగాలకు వ్యాప్తి చెందాయి. ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే. ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారి సొంత భాషలు, సొంత దేశాలు ఉన్నాయి. వారు వేరువేరు జాతులయ్యారు. షేము సంతానము. యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు ఊజు, హెలు, గెతెరు, మాషా. అర్పక్షదు షేలాహుకు తండ్రి. షేలాహు ఏబెరుకు తండ్రి. ఏబెరు 2 కుమారులకు తండ్రి. ఒక కుమారునికి పెలెగు అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలంలోనే భూమి విభజింపబడింది గనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను. యొక్తాను కుమారులు అల్మోదాదు, షెలపు, హసర్మవెతు, ఎరహు. హదోరము, ఊజాలు, దిక్లాను, ఓబాలు, అబీమాయేలు, షెబా, ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు. మేషాక్ దేశానికి తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది. వాళ్ళు షేము వంశము నుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది. నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ రా.